ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సస్పెక్ట్ చేస్తారా మీరు? మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ మధ్య కాలంలో చెప్తున్నారు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయి, అందులో డౌట్ ఏముందమ్మా? ప్రజెంట్ ఇప్పుడు అవుతున్నాయి. అవ్వడమేంది? కేటీఆర్ గారు మొన్న ఛాలెంజ్ చేసినారు. ఒక యాంకర్ తను అడిగినప్పుడు చాలా ఓపెన్ చెప్పినాడు. ఏమని? నేను ఇక్కడే కూర్చుంటా, రేవంత్ రెడ్డి గారిని కూడా పిలిపించండి, లై డిటెక్టర్ మెషిన్ కూడా తెప్పించండి, పరీక్ష చేయండి మా ఇద్దరికి, నేను దేశ శిక్షకనే సిద్ధం, ఆయన కూడా సిద్ధమని చెప్పండి. ఇవాళ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలతో పాటు మా అందరికీ కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పండి. ఇట్స్ వెరీ క్లియర్. చేస్తున్నాను, అందరూ చేస్తున్నారు. అసలు మా మీద కంటే కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీల మీద పెట్టినాడు ఆయన. మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన మీద కుట్ర చేస్తారు, ఆయన దించేస్తారు అనే అనుమానం ఉన్న వాళ్ళది, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా చేస్తున్నాడని చెప్పి స్పష్టమైన సమాచారం ఉంది. వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యే ఎదురు వాళ్ళే చెప్తున్నారు. కొన్ని ఏమో మాకు ప్రైవసీ లేకుండా పోయింది, ఆయన ముఖ్యమంత్రిని చేసి మా పదవులేం కానీ మాకు ప్రైవసీ లేకుండా పోయింది, ఇప్పుడు మేము ఓరుకోరు మాట్లాడుకుంటే భయపడే పరిస్థితికి వచ్చినామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు అది వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మొన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నది ఒకటి, పంచనామాలో ఉన్నది ఒకటి, మీడియాకి చెప్తుంది ఒకటి. అంటే ఇదంతా ఎందుకు ఇంత ప్రాపగండని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది? సింపుల్. వాళ్ళు ప్రభుత్వంగా ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పక్కన పెట్టి కొత్తగా లేని సమస్యలు సృష్టించి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ అత్యాశతోని, వాళ్ళ భూదాహంతో, వాళ్ళ ధనదాహంతో ప్రజల ఆస్తులు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించటోళ్ళని భయపెట్టాలని. ఇవాళ బీజేపీ వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళని ఎండగడుతున్నది, ప్రజల్లో వాళ్ళని నిలబెడుతున్నది, ఎదురు తిరిగే ప్రజలకు ధైర్యం ఇస్తున్నది ఒక బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీపై దాడి చేయాలి. అందులో ప్రధానంగా యాక్టివ్గా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు. కాబట్టి ఆయనను డైరెక్ట్గా ఇక్కడేం చేయలేక కుటుంబం మీద కూడా దాడి చేసి మానసికంగా దెబ్బకొట్టాలి అని ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కింది స్థాయి దాకా బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద దాడి చేస్తున్నారు. మీలాంటి వాళ్ళ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా యాంకర్స్ పోయి ఉన్నట్టు ప్రజలకు చెబుదామని ప్రయత్నం చేస్తే దాడులు చేస్తున్నారు. మేము నిజాన్ని దాచిపెడతామన్న ఒక మూర్ఖత్వంతో పనిచేస్తున్నారు. వాళ్ళని ప్రశ్నించేవాడు ఉండకూడదు, వాళ్ళు ప్రశ్నించే ప్రజలకు మద్దతు ఇచ్చేవాడు ఉండకూడదు. ఇది వాళ్ళ ఆలోచన. అంటే మీరు ఇందాక బీజేపీ సబ్జెక్ట్ తీసుకొచ్చారు కాబట్టి, బీజేపీ పార్టీ తలుచుకుంటే, ఇందాక బండి సంజయ్ అన్నారు, బీజేపీ తలుచుకుంటే బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చేస్తాం అని బండి సంజయ్ అంటారు. ఎందుకు? ఎప్పుడో తలుచుకోరు కదా వాళ్ళు, చాలా కాలం క్రితమే తలుచుకున్నారు. ఆయన కూడా తలుచుకొని బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎగిరెగిరి పడిండు. ఆయన ఊసిపోయింది కానీ బీఆర్ఎస్కి ఏం కాలేదు. ఇట్లా ఎగిరెగిరి పడ్డోళ్ళు చాలామంది పోయినరు. మనం తీసేసుడు పక్కన పెట్టామా మమ్మల్ని. మోడీకి ఏం జరిగింది? ఇవాళ ఎందుకు ఆక్సిజన్ మీద నడుస్తుంది మోడీ ప్రభుత్వం? ఇప్పుడు చంద్రబాబుని తీసి ఇచ్చే ఆక్సిజన్ మీద నడుస్తుంది కదా. పడిపోయింది వాళ్ళదా, చచ్చిపోయింది వాళ్ళదా, మేము బ్రహ్మాండంగా ప్రతిపక్షంగా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాం. రాజకీయ పార్టీలకు సింపుల్. ఒకసారి ప్రజలు అధికారంతో సేవ చేసే అవకాశం ఇస్తారు, ఒకసారి ప్రతిపక్షంగా సేవ చేసే అవకాశం ఇస్తారు. ఒకసారి ఒక పాత్రలు ఉంటాయి, ఒకసారి ఒక పాత్రలు ఉంటాయి. ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఉంది, శాశ్వతంగా అధికారం ఉన్న పార్టీ ఏముందమ్మా? గతంలో వాజ్పేయి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పోయింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మోడీ ప్రభుత్వం వచ్చింది. ఏం జరిగింది? మొన్న చావు తప్పి కండోట పోయినట్టు వేరే పార్టీలు ఈ ఆక్సిజన్ ఇస్తే బతుకుతున్నది. ఇవాళ ఈ గాయన వచ్చి ఏందో ఇది లేకుండా చేస్తాం, అది లేకుండా నీ పదవి ఊసిపోయింది, సోయి లేకుండా కాదు, ఎందుకు మాట్లాడుతావు అనవసరంగా. ఈ బండి సంజయ్ అంటే ఆయన నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని, అమిత్ షా గారికి సహాయ మంత్రిని అనుకోవడం లేదు, నేను రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిని అనుకుని పనిచేస్తున్నాడు. ఆయన ఎక్కువ ఎగిరి పడుతున్నాడు. ఇవన్నీ నిన్నటి విషయం కూడా కావచ్చు. అసలు ఏ అధికారులు ఏం చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం చెప్పలేదు, ప్రభుత్వం సైడ్ నుంచి ఏం చెప్పలేదు. ఈయన అంత అర్జెంటుగా హడావుడిగా బాత్రూమ్ నుంచి వచ్చి ఎదురుగా అద్దం ముందర కూర్చొని మాట్లాడి సెల్ఫీ పెట్టి ఏంటంటో మాట్లాడాడు. ఈయన చెప్పింది ఒక్కటి నిజం కాదనేది పోలీసుల స్టేట్మెంట్లో తేలిపోయింది. అంటే ఈయన రేవంత్ రెడ్డి ఇద్దరు ఎంత నెక్సెస్తో ఉన్నారు, రోజు లైవ్ ఎట్లా ఉంది వీళ్ళకని అర్థమైంది. ఎందుకంటే సేమ్ ఈయన మాట్లాడింది, రఘునందరావు మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ మెంబర్ మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాట్లాడింది. ఒకటే స్క్రిప్ట్. మొత్తం జాతీయంగా ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి, ఆ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు ఇబ్బంది పెడుతున్నదో, అనవసరం కొత్తగా పేద ప్రజల ఇండ్లు కూలుస్తున్నదో, మూసిని ఇంకింత కాలుష్యం చేసే ప్రయత్నం చేస్తూ మూసి మీద 1,50,000 కోట్ల కుట్ర చేస్తుందో, దాని మీద మాట్లాడాల్సింది పోయి
ముఖ్యమంత్రి తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున మాట్లాడడం అంటే ఈయన చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరు రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి ఉన్నారనే విషయం స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ పార్టీలు లేవు, ఇంకోటి లేదు. కేసీఆర్ టార్గెట్, బీఆర్ఎస్ టార్గెట్, ఇద్దరికి కూడా ఆ పద్ధతులు పనిచేస్తున్నారు. అంటే మీ జిల్లా విషయానికి వస్తే గతంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు అదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అదే అదానిని మీ జిల్లాలోనే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతుంది, దానితో కలిసి పనిచేయడాన్ని అదే కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తారు మీరు? అదేనమ్మా సింపుల్. ఇప్పుడు బయట చాలా రూమర్స్ ఉన్నాయి. ఏంటి అంటే అదాని వల్లనే ఇక్కడ రేవంత్ రెడ్డి బతుకుతున్నాడు, అదాని కొరకే ఈ దేశాన్ని నడుపుతున్నారు. కాబట్టి బీజేపీ అయినా అదాని, బీజేపీ అదాని వేరు కాదు, మోడీ అదాని వేరు కాదు, రాహుల్ గాంధీ పెట్టిండు మోదాని అని, ఇద్దరిని కలిపి రాహుల్ గాంధీ పెట్టిన పేరు. ఇక్కడ కూడా ఇప్పుడు అదే నడుస్తుంది. అయితే ఈయన తప్పు చేసిన తేలాలి, లేదా రాహుల్ ప్రజలను మోసం చేస్తున్నానని అనుకోవాలి. పొద్దున్న లేస్తే నువ్వు విమర్శించే మొదాని ఇక్కడ ఎట్లా వస్తున్నాడు, నువ్వు పెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు చేసిన ముఖ్యమంత్రి ఎట్లా ఆయనకి స్కోప్ ఇస్తున్నాడు, ఎట్లా బీజేపీ వాళ్ళతో కలిసి నడుస్తుంది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు క్లియర్గా. అందుకనే ఇవాళ ప్రజలు బీజేపీ వైపు చూసే పరిస్థితి లేదు. ఇక మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలంటే కేసీఆరే రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చూస్తున్నారు. మూసీ మీద కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున, మూసీ పునరుజ్జీవం వల్ల లాభపడేది నల్గొండనే, నల్గొండ నేతలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నల్గొండ నేతలు వ్యతిరేకిస్తలేరు, నల్గొండ ప్రజలు వ్యతిరేకిస్తలేరు. అసలు మా ఒత్తిడి వల్లనే మూసీని రెజ్యులేట్ చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వం అన్నాడు చేసింది. వీళ్ళు తెచ్చిపెట్టిపోయిన దరిద్రపు కంపు రెండు, ఒకటి ఫ్లోరోసిస్, రెండు మూసి మురికి నీళ్ళు కాంగ్రెస్ నల్గొండ జిల్లాకి ఇచ్చిన వరాలు. 70 సంవత్సరాల కాలంలో మా జిల్లా ఎప్పుడు కాంగ్రెస్ చేతిలోనే ఉంది. వాస్తవానికి 1956లో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాన్ని ఇచ్చే నాటికి మూసి నీళ్ళు తాగునీళ్ళు. 70 దాకా కూడా తెల్లగా ఉన్న ఈతలు కొట్టిన ప్రజలు దాంట్లో తిరిగినారు. 72 వరకు కూడా మునుగోడులో ఫ్లోరిన్ స్టార్ట్ కాలే, 72 నుంచి స్టార్ట్ అయింది. ఎవడి పాపం? కాంగ్రెస్ పాపం కాకపోతే. మూసిని కాలుష్యం చేసింది ఎవడు? ఎవడి టైంలో మూసి పరివాహక ప్రాంతంలో పరిశ్రమలు పెట్టిండ్రు? ఇదంతా చేసిన పాపం కాంగ్రెస్ది. దాని నుంచి బయటపడేయాలని కేసీఆర్ గారు కనీసం మొట్టమొదలు రక్షితమైన మంచినీళ్ళు ఇవ్వాలి ఈ ప్రజలకి. ఇప్పటికే 2 లక్షల మంది పైగా నాశనం అయిపోయినరు, ఆ రక్కసి బలైనరు అని చెప్పి వెంటనే భగీరథ తీసుకొచ్చి అదే మునుగోడులో పైలైన్ కట్టి ప్రారంభం చేసి 6 ఏళ్లలో ఫ్లోరిన్ రక్కసిని పారదొలిండు. ఇక ఒక ఫ్లోరిన్ కేసు కూడా నమోదు కాలేదు అని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అంత అద్భుతమైన పద్ధతిలో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం, మా ప్రభుత్వం. ఆ తర్వాత మూసీ విషయంలో కూడా కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఏం చేయాలి, అతి తక్కువ ఖర్చుతోని ఎక్కువ ప్రయోజనం వచ్చే పద్ధతిలో ఏం చేయాలి అని చెప్పి మొట్టమొదటి కేసీఆర్ గారి ఆదేశాలతోని ఇక్కడికి వస్తున్న ఇండస్ట్రీస్ కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని రాకుండా చేయాలి ఫస్ట్, మూసీలో కలవకుండా. ఎందుకంటే సీవరేజ్ని ట్రీట్మెంట్ చేయొచ్చు కానీ కెమికల్ని దీంట్లో ట్రీట్ చేయడానికి లేదు నిలబడ్డ తర్వాత. కాబట్టి ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయో అక్కడనే ట్రీట్ చేయాలి దాన్ని. ప్రతి చోట కూడా ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండాలి ప్రతి ఇండస్ట్రియల్ ఏరియాలో అని చెప్పి ఒక చిన్న ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా మూసీలో కలవకుండా ఆపేసిండ్రు. ఆ తర్వాత హైదరాబాదులో ప్రతిరోజు వెలువడే బయటకు వచ్చే మురుగునీరు ఏదైతే ఉందో 2000 MLD మొత్తం దాన్ని పూర్తిగా శుద్ధి చేసి 1 లీటర్ కూడా డైరెక్ట్ రాకుండా శుద్ధి చేసిన నీళ్ళనే మూసీలోకి వదలాలి అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు బ్రహ్మాండంగా కేటీఆర్ గారి నాయకత్వంలో 32 పైగా ప్లాంట్లు ప్రారంభం చేసి, ట్రీట్మెంట్ ప్లాంట్లు 4 ప్రారంభం చేసినాం, మిగతా అన్నీ పూర్తయినాయి. ఇప్పుడు అన్నీ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. రోడ్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్న ప్రజల ఇల్లు కూలగొట్టి రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. ఉన్న మూసి రివర్ బెడ్నే వాడుకొని పిల్లర్స్ వేసి పైనుంచి వెళ్ళి ఎక్స్ప్రెస్ వే వేసుకుంటే సరిపోతుంది. ఇటు అటు ప్రజలకి ఎక్కువ వచ్చిపోవడానికి, మూసిని దాటడానికి ఒక 15 బ్రిడ్జిలు కడితే సరిపోతుంది అని చెప్పి ఏదైతే డిపిఆర్ వచ్చిందో సర్వే చేసి దాని ప్రకారం 16,500 కోట్లు కావాలి అని చెప్పి కేటీఆర్ గారు ప్రతిపాదన పెట్టినరు. మేము క్యాబినెట్లో కేసీఆర్ గారు ఆమోదించారు, పైసలు కూడా ఇచ్చినాం. కొన్ని బ్రిడ్జిలు ప్రారంభమైపోయినాయి, శంకుస్థాపనలు అయిపోయినాయి, ఎస్టీపీలు శంకుస్థాపనలు అయినాయి, 4 ప్రారంభమైనాయి, ఎక్స్ప్రెస్ హైవే పని మిగిలింది. అది చేస్తే సరిపోతుంది. ఇక దీనికి పెద్దగా ఏం లేదు. ఇక ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము అదే 16,500 కోట్లతోని
లేదా ఏమైనా ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగితే ఇంకా 500-1000 కోట్లతోని పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారికి ఉన్న అనుభవం, అక్కడ అంతకుముందు పనిచేసిన అధికారులు ఉన్నారు. తప్పకుండా మేము చేయిస్తామని ఛాలెంజ్ చేసినాం. దానికి 1,50,000 కోట్లు ఏమవసరం? నల్గొండ జిల్లా ప్రజలను ఏదో రెచ్చగొడతామని ఒక చిల్లర విషయంతో తిరుగుతున్నారు. బట్ నల్గొండ జిల్లా ప్రజలకు బాగా తెలుసు ఎవడు దొంగనో, ఎవడు ద్రోహో, ఎవడు ఏం చేసిండో, మూసి నాశనానికి కారకుడు ఎవడో, తెచ్చిన ఫ్లోరిన్ను కేసీఆర్ ఎట్లా మాయం చేసిండో. ఈసారి కేసీఆర్ ఉండుంటే ఈ పాటికి మూసి స్వచ్ఛమైన నీళ్ళు వస్తుండే అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. వీళ్ళ 1,50,000 కోట్ల దొంగతనానికి ఇంకా ఉందమ్మ. దీంట్లో అసలు కుట్ర ఏంటంటే, ఇప్పుడు మొన్న ప్రకటించాడు మూసీకి 1/2 కిలోమీటర్ వరకు కూలగొట్టేస్తామని. దేనికి? ఒక పెద్ద భూకుంభకోణం. ఆ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న చాలా భూములు, ప్రభుత్వ భూములు, రేస్ కోర్స్ కావచ్చు, అక్కడున్న పోలీస్ క్వార్టర్స్ కావచ్చు, అటువంటి చాలా ఉన్నాయి అక్కడ మూసి ఒడ్డున ఇక్కడి నుంచి అక్కడికి ప్రభుత్వ భూములు. వీటన్నిటినీ వాళ్ళకి ఇష్టమైన బిల్డర్లకు, డెవలపర్లకు ఇచ్చి కిక్ బ్యాక్స్ తీసుకొని లక్షల కోట్లు ప్రయోజనం పొందడం కొరకు చేసిన పెద్ద కుట్ర ఇది. పెద్ద భారీ కుంభకోణం. ఈ 1,50,000 కోట్లు దీని మీద ఖర్చు పెట్టుడు ఒక దోపిడీ అయితే, అసలు ఆ భూములను వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు కట్టబెట్టి దాని నుంచి లాభం పొందాలన్న కుట్ర దీని వెనకాల ఉంది. ఇది మూసి రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, ఇంకోటి కాదు. మనం అసలు కుట్ర గది. దాని కొరకు ఎంతమంది ప్రజలైనా చంపడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఎన్ని వేల ఇళ్ళు కూలిపోయినా ఏం లేదు అనే పద్ధతిలో ఉన్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మూసి రిజర్వేషన్కు కొట్లాడింది మేము, దాని పని ప్రారంభించింది మేము. మాకు మీరు ఏ ఊర్లోకి పోయినా అడిగినా చెప్తారు. ఇప్పుడు మీరు రేపు నెక్స్ట్ కావాలంటే మీ వాళ్ళ మీకు ఏమైనా మీరు పంపండి, మీరు పోండి. మాకు కత్వాలు ఉంటాయి, సంగం కత్వా అని, ఆసిఫ్నగర్ కత్వా అని. అక్కడ నీళ్లు పైనుంచి కిందికి దొరుకుతుంటాయి. మూసి ప్రవాహం 2014 ప్రాంతంలో ఈ వచ్చిన కలుషితంతో నురగలు ఇంత ఎత్తు, ఈ టాప్ ఎత్తు కంటే నురగలు ఇంకా పైకి 10 ఫీట్లు 15 ఫీట్లు పైకి నురగలు వేసేది కెమికల్స్తో వాడుతోని. ఆ కత్వకి ఇటు అటు ఉన్న ఏ గ్రామాల ప్రజలైనా మీరు పోయి అడగండి. ఇప్పుడు అది మాయమైపోయింది. ఎందుకు? మేము కెమికల్స్ ఆపడం వల్ల. ఇది మామూలు ఏ చదువు రావాల్సిన అవసరం లేదు, దీనికి ఏ శాస్త్రవేత్త అక్కర్లేదు. మీరు ఈ పక్కన ఆ పక్కన ఉన్న ఊర్లో ప్రజలు అడిగితే చాలు, అక్కడ రైతులు అడిగితే చాలు, మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఇది జరిగిందా లేదా కేసీఆర్ పీరియడ్లో. ఆ పద్ధతిలో పనిచేసినాం మేము ఎందుకు ప్రచారం చేసుకోలే, వాళ్ళని కూడా కొట్టాలి వీళ్ళని కూడా కొట్టాలనుకోలే. మాకు ఎందుకంటే మాకు ఈ రియల్ ఎస్టేట్ ఆలోచనలు లేవు. సింపుల్ అమ్మ. దీనికి బేస్ ఏంటంటే, వ్యవసాయం తెలిసిన నాయకుడు వస్తే పరిపాలకుడు అయితే వ్యవసాయం మీద దృష్టి ఉంటుంది. పరిశ్రమలో ఐటీ గురించి తెలిసిన నాయకుడు, మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే వాటి మీద దృష్టి ఉంటుంది. ప్రజల్ని ప్రేమించే నాయకుడు వస్తే ప్రజలు మానవీయ కోరంతో పని చేస్తాడు, ప్రజలు అడిగిన దాని పని. రియల్ ఎస్టేట్ బేరం చేసుకుంటూ వస్తే రియల్ ఎస్టేట్ పని చేస్తాడు. ఇప్పుడు జరుగుతుంది కదా, ఈ రాష్ట్రాన్ని వెళ్తుంది రియల్ ఎస్టేట్ దందా నాయకుడు. కాబట్టి ఎక్కడెక్కడ ఎండ్ల 10 రూపాయలు సంపాదించవచ్చు, రూపాయి ఖర్చుతో 10 రూపాయలు ఎట్లా సంపాదించవచ్చు అన్న రియల్ ఎస్టేట్ దందాతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. గది విషయం. అసలు సమస్య గది. మూసి రిజర్వేషన్కి ఏదో టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, నల్గొండ జిల్లాలో వ్యతిరేకిస్తుంది అనేది అబద్ధం మాట. పూర్తిగా వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాను వ్యతిరేకిస్తూ ఉంది, వాళ్ళ దోపిడీని వ్యతిరేకిస్తూ ఉంది. మీ రియల్ ఎస్టేట్ దందా కొరకు, మీ లక్షల కోట్ల రూపాయల ధనదాహం కొరకు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. చివరిగా 10 నెలల పాలనను ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ పాలనని? అమ్మ, వాస్తవానికి ఎంత దరిద్ర ప్రభుత్వాలు వచ్చినా ఈ ప్రపంచంలో ఒక ఏడాది అయిపోతే కనీసం ఫస్ట్ యానివర్సరీని గొప్పగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏడాది అయిపోతే తద్దినం పెట్టుకునే పరిస్థితులు ఉన్నారు. అంత గొప్పగా ఉంది ఈ పరిపాలన. ఏ ఒక్క వర్గం ప్రజలు పాస్ మార్కులు ఇస్తారు వీళ్ళకు? పాస్ మార్కులు పక్కన పెట్టు, జీరో పక్కన పెట్టు, మైనస్ మార్కులు ఇస్తున్నారు ఎక్కడ పోయినా. ప్రభుత్వ పరిపాలనకి అర్థం ఏంది? ప్రజల మద్దతే కదా, ప్రజల అభిప్రాయమే కదా. మీరు ఎక్కడైనా పోయి అడగండి, ఇంకో నెల తర్వాత ఏడాది నిండుతుంది కదా, ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది అని అడగండి. ఒక్కరంటే ఒకరు మంచిగా ఉంది అని కానీ, కేసీఆర్ గారి కంటే బాగుందని కానీ చెప్తే నేను రాజకీయాల్లో ఉండా. గంత దరిద్రంగా ఉంది పరిపాలన. ఎంత గొప్పగా ఉందంటే, ఒక మాట చెప్పాలంటే, ఏ పోలీసులు అయితే వీళ్ళని కాపలగాయాలనో గా పోలీసులను చూసి భయపడి పోలీసులను మార్చుకునే స్థితికి దిగజారింది ఈ ప్రభుత్వం. నిన్న మనం చూసినాం, ముఖ్యమంత్రి గారి ఇంట్లో స్పెషల్ పోలీసులు ఉండకూడదు, తీసేసిండ్రు. ఇప్పుడు ఏఆర్ఓలను తెచ్చుకోరు. కొద్ది రోజుల తర్వాత ఏఆర్ఓలను కూడా తీసేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు మొట్టమొదటి వినే ఓపిక లేదు వీళ్ళకి. ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం అంటే ఏంది? ప్రజల బాధలు వినటం. మేం అవేంటి బద్దలు కొట్టింది, వాటి పేరు
ఏదో అడ్డుగోడల్ని బద్దలు కొట్టినాం ఇంటి ముందట ప్రగతి భవన్ ముందట అని కోతలు కోసిన వాళ్ళు పోలీసులని నమ్మే పరిస్థితి లేరు. ఆడ నేను కూలగొట్టి దాన్ని శ్మశానం చేసిండ్రు, ఆడ ఒక మనిషి కనబడకుండా చేసిండ్రు. ఎందుకు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ ఎందుకు ముళ్ళ కంచెలు ఉండాలి? రేవంత్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలను అడిగితే చాలని పరిపాలన గొప్పతనం. పాపం సొంత ఇళ్ళలో పోయే పరిస్థితులు లేరు వాళ్ళు స్వేచ్ఛగా. ఎందుకు పోలీస్? ఎందుకు ముళ్ళ కంచెలు ఇంటి చుట్టూ? నిన్న మొన్న చూసినాం, మనం సెక్యూరిటీ పెంచుకున్నారనేది చూసినాం హైడ్రా పంచాయతీ తర్వాత. నిన్న పోలీసులు తిరుగుబాటు తర్వాత పోలీసుల్ని మార్చేసుకుంటున్నాం. ఈ పద్ధతిలో ఉంది. ఇంత గొప్పగా ఉందంటే ఇంత గొప్పగా ఉంది పరిపాలన. మనని కాపలావాసులను చూసి మనమే భయపడి వాళ్ళ చేతులను తుపాకులను చూసి భయపడే స్థితికి ఉంది ఈ పరిపాలించేటోళ్ళు. ఇంత గొప్పగా ఉంది. ప్రజల అభిప్రాయం అడిగితే మంచిది. మమ్మల్ని అడిగితే మీరు పొలిటికల్ పార్టీలు కాబట్టి మీకు పడదు కాబట్టి చెప్తారు అంటారు, కానీ ప్రజలే నిర్ణయితారు కదా. ప్రజలు చెప్తారు బ్రహ్మాండంగా. ఏడాది అవుతుంది తాత ఏం చెప్తావు ఈ ప్రభుత్వం మీద అంటే ఆయన అభిప్రాయం కరెక్ట్ అవుతుంది మా అభిప్రాయం కంటే.